భరద్వాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఆ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తుంది. కొత్తగా ఒక వార్త వచ్చింది, ప్రాజెక్ట్ నుంచి మన డైరెక్టర్ తీసేశారు అని చెప్పేసి. అదేంటండి ఆ ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నటువంటి బజ్ ఏంటిది, ఊహగానాలు ఏంటి? అంటే క్రిష్ డైరెక్టర్ ఈ సినిమాకి తనే స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు. అవును, తనే మొదలు పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్తో ఒక పీరియాడికల్ మూవీ చేయాలి అనేటువంటి కళ, అవును, దాన్ని వాస్తవం చేసుకోవటం కోసం ఈ కథ చాలా కష్టపడి తయారు చేసుకున్నాను నేనని చెప్పాడు ఆయన. కానీ రకరకాల కారణాల వలన డిలే అవుతూ వస్తుంది. అవును, ఇప్పుడు ఫైనల్గా కృష్ణని పంపించేసి, అంటే ఇది ఎప్పుడు మళ్ళీ మొదలవుతుంది అనే విషయంలో కూడా డౌట్లు ఉన్నాయి. 24 ఎన్నికలు అయిపోతే తప్ప ఆయన మళ్ళీ రాడు సెట్లోకి. చాలా సినిమాలు ఆగిపోయి ఉన్నాయి. ఈ ఆగిన సినిమాలన్నీ ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా పరిస్థితి ఏంటి అనే దానిలో కూడా ఎవరికి క్లారిటీ లేవు. ఆయన ఉంటుందా ఉండదా కూడా తెలియదు. రవితేజతో సినిమా చేయడానికి వెళ్ళిపోయాడు ఆయన. అవును, ఈ క్రమంలోనే క్రిష్ హోల్డ్ అయి ఉన్నాడు దీంతో. దాదాపుగా ఇది ఎప్పుడు మొదలైంది? 2020లో మొదలైంది. మొదలైతే ఇప్పుడు రిలీజ్ వాళ్ళు 24లో పెట్టుకుంటే 4 ఏళ్ళు హోల్డ్ అయినట్టు ఈ ప్రాజెక్ట్ కింద. ఒక డైరెక్టర్ మధ్యలో కొండపొలం అనేటువంటి ఒక సినిమా చేశాడు, అది వర్కౌట్ అవ్వాలి. సో క్రిష్ తన్ని తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టి నిలబడాలి అనేది ఆయన వ్యూహం, కానీ అది ముందుకెళ్లే పరిస్థితి కనబట్టలేదు. నిర్మాతకేమో పెరిగిపోతుంది బడ్జెట్. ఈ బడ్జెట్ పెరుగుతున్నటువంటి దశలో ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాడు ఏఎం రత్నం గారు. వచ్చి జరిగింది ఏదో జరిగింది, మొదలు పెట్టాం కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాలి. స్క్రిప్ట్ ఉంది మన దగ్గర, ఫర్దర్గా ఏం తీయాలి అనే దానికి సంబంధించి క్లారిటీ ఉంది. వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ డైరెక్టర్. అవును. సో ఆ బ్యాలెన్స్ వర్క్ మేము చూసుకుంటాం, మీరు వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోండి. దీని అంటే ఇది ఎప్పుడవుతుందో తెలియదు. ఎలక్షన్ సమ్మర్ అవుతుంది రిజల్ట్ వచ్చేసరికి. అవును, సమ్మర్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేలో వస్తుంది, ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆ గొడవంతా అయిపోయిన తర్వాత జూన్లోనో జూలైలోనో ఆయన సెట్స్కి వస్తే ఇంతకాలం హోల్డ్ చేయటం అనేది కష్టం. అవును, కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఓకే. ఒకవేళ ఆయన మళ్ళీ వెనక్కి వస్తే అప్పుడు ఆ బ్యాలెన్స్ వర్క్లు మేము కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకే, కంప్లీట్ చేసేసుకుని సినిమాని రిలీజ్ చేసే టైంలో మళ్ళీ మీరు ట్రిమ్మింగ్ చేయటానికో మరొకటో మీ యాక్టివిటీ ఉన్నప్పుడు మీరు వద్దురు. కానీ దీని మీద మీరు పూర్తి స్థాయిలో ఇదే పని మీద ఉంటే ఇది అవ్వదు. డైరెక్టర్ని రిలీవ్ చేశారు. రిలీవ్ చేసి మీ యాక్టివిటీలో మీరు ఉండండి అని చెప్పి ఆయనకి సెలవు ప్రకటించినట్టుగా మాత్రమే వార్త. జ్యోతికృష్ణ ఉన్నాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఓకే. ఆల్రెడీ తను కూడా ట్రావెల్ అయ్యాడు ఈ ప్రాజెక్ట్తో. కాబట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఆయనకు తెలుసు, కొంత అవగాహన ఉంది. 2 కొడుకులు దీని మీద కూర్చున్నారు. ఇది సినిమా ద్వారా చాలా పెద్ద విజయం సాధించాలి అనేది, అంటే ఖుషీ లెవెల్ హిట్ కొట్టాలనేది ఆయన ప్లాన్. అవును, ప్రొడ్యూసర్ది. సో దానికోసం చాలా కష్టపడ్డాడు. చాలా అంటే ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఈ మధ్య, ఈ సినిమాకి సంబంధించి బయట నుంచి ఫైనాన్స్ తెచ్చాం, వడ్డీలు కడుతున్నాం అన్నాడు. ఇలా ఎంతకాలం కడతారు అనే దానిలో క్లారిటీ లేదు. బడ్జెట్లు పెరిగేది ఇక్కడే. అవును. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అంటే పాలిటిక్స్ అయిపోయిన తర్వాత అయినా సరే ఇమ్మీడియట్గా ఈ ప్రాజెక్ట్ మీదకి వచ్చి, అది జ్యోతికృష్ణతో చేస్తారా లేదు ఆయన సెట్స్ మీదకి వచ్చిన తర్వాత కృష్ణని పిలుస్తారా అనేది డిజైన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఆయనకు కూడా ఈ సంవత్సరం కలిసి రాలా. అంటే తెలంగాణ ఎన్నికల్లో ఒకచోట కూడా భారీగా ఓట్లు సంపాదించలేదు. కుక్కట్పల్లిలో మాత్రమే, కుక్కట్పల్లిలో 30,000 ఓట్లు సంపాదించగలిగారు జనసేన. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా ప్రభావం కూడా చూపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా కనబడలేదు. దీనికి ముందు బ్రో సినిమా ఇబ్బంది పెట్టింది ఆయన. బ్రో సినిమా కూడా అనుకున్న రేంజ్లో ఆడలేదు. ఈ వైఫల్యాలు ఉన్నాయి. ఈ వైఫల్యాల మీదుగా రేపు ఏపీ ఎలక్షన్స్లో చాలా భారీ విజయం సాధించాలంటే ముందు అసెంబ్లీలోకి ఎంట్రీ దొరకాలి అనుకుంటున్నారు వాళ్ళు. అది ఎలాగూ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తోంది. దానికి మరింత కృషి చేయాలి అనుకుంటున్నాడు ఆయన. తెలంగాణ ఎన్నికలు వేరు, బీజేపీతో వెళ్ళారు వీళ్ళు.
అక్కడ తెలుగుదేశం పార్టీతో పెడుతున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి కూడా సరైన సహకారం దొరికినట్టుగా అనిపించలా. బీజేపీ నిజానికి గత ఎన్నికల కంటే కూడా బెటర్ అయింది ఈసారి. ఆ బెటర్ పెర్ఫార్మెన్స్ వీళ్ళకి యాడ్ అవ్వలేదు. జనసేన నిలబెట్టిన చోట్ల యాడ్ అవ్వలేదు. ఎందుకు యాడ్ అవ్వలేదు అనేది ఆయన సమీక్షించుకోవాల్సి ఉంటుంది. రేపు టీడీపీతో పెడుతున్నాడు, కానీ టీడీపీ అలా వ్యవహరించకపోవచ్చు. ఎందుకంటే అక్కడ టీడీపీ గెలుపు కోసం ఫైట్ చేస్తోంది కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధపడదు. సో ఆయన అనుకున్నటువంటి విజయం రావచ్చు అక్కడ. అది అయిపోయిన తర్వాత అయినా కనీసం తనని నమ్ముకుని ప్రాజెక్ట్స్ మొదలు పెట్టుకున్నటువంటి 2-3 నిర్మాతలు ఉన్నారు. ఈ 2-3 నిర్మాతలని ఆయన గట్టెక్కించాలి. ఇప్పుడు నిజానికి ఇది పొలిటికల్ సినిమా అవుతుందని, ఎలక్షన్ కంటే ముందే రిలీజ్ చేస్తారని హరీష్ శంకర్కి సంబంధించి వాళ్ళు అనుకున్నది. భవదీయుడు అన్నారు, తర్వాత కాదనుకున్నారు, టైటిల్ మార్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ అన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక టీజర్ కట్ చేసి వదిలారు. అది సర్క్యులేషన్లో ఉంది. ఇన్ని ప్రయత్నాల తర్వాత మళ్ళీ హోల్డ్ అయింది ఆ సినిమా. కాబట్టి వీటన్నిటినీ కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయన మీద సినిమా నటుడిగా. అంటే సినిమాయే నా ప్రధాన ఇన్కమ్ అని చెప్పుకున్నాడు ఆయన. సినిమా నుంచి వచ్చిన డబ్బులే నేను రాజకీయం చేస్తున్నాను తప్ప నాకు వేరే సంపాదనా మార్గం లేదు అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈసారి బాధ్యతగా ఆయన ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త బాధ్యతల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అదో టెన్షన్ ఉంది సినిమా వాళ్ళకి. ఆయన అంటే అసెంబ్లీలోకి ఎంట్రీ అవ్వటంతో పాటు ఇప్పుడు ఆ పొత్తు ఉంది కాబట్టి ఆ పొత్తుతో అంటే బీజేపీ ఎవరితో కలుస్తుంది అనేది కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ వేడటానికి ఇంకా టైం పడుతుంది. అయితే ఒకవేళ గెలిస్తే పొత్తులో ఉన్నారు కాబట్టి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ కొత్త బాధ్యతల్లోకి పెడితే మళ్ళీ సినిమాలకు దూరం అయిపోతాడు అయినా ఈ ప్రాజెక్ట్ ఏమైపోవాలనే టెన్షన్ కూడా ఉంది వీళ్ళకి. ప్రధానంగా ఈ టెన్షనే ఇప్పుడు జూన్ జూలై వరకు అంటే వచ్చే సంవత్సరం మధ్య వరకు ఆయన వచ్చే పరిస్థితి లేదు. 24 దాదాపు 6 నెలలు అయిపోతుంది అక్కడ. ఒకవేళ మంత్రి పదవుల్లోకి ప్రవేశించి పాలనలో కూడా భాగస్వామ్యంలోకి వెడితే ఇంకొంచెం టైం తీసుకుంటే ఏమిటి పరిస్థితి అంటే దాదాపు 24 చివరికి కానీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదు హరిహర వీరమల్లు. సో ఇంతకాలం ఒక డైరెక్టర్ని హోల్డ్ చేయాల్సినటువంటి ఇది పద్ధతి కాదు అని చెప్పేసి అనే ఉద్దేశంతోనే రిలీవ్ చేసినట్టుగా వినిపిస్తోంది. ఒకవేళ అంటే నేను రిలీవ్ అయిపోతే ఏమిటి ప్రాజెక్ట్ పరిస్థితి అంటే మాకు ఆల్టర్నేటివ్ ఉంది కదా, మా అబ్బాయి ఉన్నాడు, తను చూసుకుంటాడు. ఒకవేళ తను వస్తే సెట్స్కి తను రావటం మొదలు పెడితే షూటింగ్ ఆల్రెడీ మనకు అవగాహన ఉంది కాబట్టి ఆ మేరకు పెడతాం. ఏం రత్నం కూడా డైరెక్ట్ చేసి ఉన్నాడు ఆల్రెడీ. అవును. సో వీళ్ళందరికీ ప్రొడక్షన్కి సంబంధించి అన్ని శాఖల మీద కమాండ్ ఉంది. ఇప్పుడు అంటే మొదట్లో ఉన్నటువంటి ఆ ఊపు కనిపించట్లేదు ఏఎం రత్నం గారిలో. అంటే ఒక పెద్ద సెన్సేషనల్ సినిమా తీయబోతున్నాం మనం అనేటువంటి ఒక ఊపు కనిపించింది ప్రారంభంలో. కానీ ప్రాజెక్టు డిలే అవుతున్న కొద్దీ ఈ భారం ఆయన మీద పడుతోంది. పడి ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే తొందరగా ప్రాజెక్టు ముగిస్తే చాలు అనే మూడ్కి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. కృష్ణను పంపించటము ఈ వ్యవహారం అంతా దాన్నే సూచిస్తోంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్కి కూడా అవసరమే ఈ హిట్. ఈ సినిమా సక్సెస్ అయితే ఆ ఏరియాలో కూడా నేను ఒక సినిమా చేశాను, ఒక పీరియాడికల్ మూవీ చేశాను అనేది చెప్పుకోవచ్చు. కాస్ట్యూమ్ డ్రామా చేశానని చెప్పుకుంటాడు ఆయన. ఈ కాస్ట్యూమ్ డ్రామా గురించే ఆ రోజున సైరా సినిమా చేశాడు ఆయన, చిరంజీవి. కాబట్టి కాస్ట్యూమ్ డ్రామా చేయాలనేటువంటి ఒక డ్రీమ్ని నెరవేర్చుకోవాలి ఆయన. ఒకవేళ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉండుంటే ఆ రోజునే కృష్ణతో మాట్లాడచ్చు, ఎందుకంటే తను డైరెక్టరే కాబట్టి. అవును, అది జరిగింది, కొంత మార్చారు, అవన్నీ అయిపోయినాయి, ఫైనల్గా అన్నీ జరిగిన తర్వాత సెట్స్కి వెళ్ళారు అని చెప్పారు. కానీ 4 ఏళ్ళు హోల్డ్ అవ్వటం అనేది కష్టం ఏ ప్రాజెక్ట్ అయినా. ఇతర కారణాలతో అవ్వచ్చు. ఇప్పుడు అంజీ సినిమాకి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, హార్డ్ డిస్కులు పోయి అలాగే. ఇక్కడ అది కాదు, అసలు ప్రాజెక్ట్ నడక నడుస్తుంది. ఇది 4 ఏళ్ళు ప్రొడక్షన్లో ఉండటం ఇబ్బంది కదా ప్రొడ్యూసర్కి. అందుకని హరిహర వీరమల్లు అనేది అంటే ఒక రకంగా మెగా ఫ్యామిలీకి కూడా చూస్తే ఈ సంవత్సరం 23
వాళ్ళకు కూడా పెద్ద విజయాలు రాలే. చిరంజీవి గారికి కూడా మిక్స్డ్గానే కనిపించింది. అవును. ఆయన మొదట ఒక పెద్ద హిట్ కొట్టాడు, ఆ తర్వాత ఒక డిజాస్టర్ ఇచ్చాడు. అంటే వాల్తేరు వీరయ్య సక్సెస్ని ఒక రకంగా తర్వాత సినిమా ఇబ్బంది పెట్టింది. అలాగే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆదికేశవ సినిమా ఆడలేదు, బ్రో ఆడలేదు. అయితే బ్రో కంటే ముందు వచ్చినటువంటి సినిమా ఉంది సాయిధరం తేజ్ది, విరూపాక్ష. అది కొంత లైఫ్ ఇచ్చింది, అతను ఒక హిట్ ఇచ్చింది, మంచి హిట్. ఆ హిట్ నుంచి బ్రోకి వచ్చాడు ఆయన. బ్రో డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకున్నారు, అది ఆడలేదు. సో మిక్స్డ్ ఫలితమే. భారీ విజయాల మెగా కుటుంబానికి రాలే ఈసారి. రెండో వైపు అల్లు అర్జున్ లేడు ఈ సంవత్సరం, ఇంకెవరు, రామ్ చరణ్ లేడు, ఎవరూ లేరు. కాబట్టి మిక్స్డ్ ఫలితాలు, సినిమాలు ఆగిపోవటం, ఈ గందరగోళం అంతా నడిచింది. కాబట్టి 2024లోనైనా ఈ గందరగోళాలకు ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.